వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం గురువుగారు. గురువుగారు, మనం సాధారణంగా పూజ చేసేటప్పుడు ఇంట్లో కానివ్వండి లేదా గుడికి వెళ్ళినప్పుడు కానివ్వండి ఎక్కువ శాతం నేల మీద కూర్చొనే జపం చేసుకోవడమో, పారాయణం చేసుకోవడమో, ఇంట్లో అయినా నిత్య దీపారాధన అప్పుడైనా కూడా కూర్చొని నేల మీద కూర్చొని చేస్తారు, లేదా నిల్చొని చేస్తారు అక్కడ ఉన్న పరిస్థితుల బట్టి. ఎందుకని ఈ విధంగా? నించుని చేయడం అన్నది పూజ చేయడం అన్నది అని లేదు. కానీ పాపం ఆ మహానుభావుడు ఉన్నాడు, ఆ పని చేశాడు. శంకరాచార్యుల వారు సంబరపడిపోయారు. ఆ తిన్నడు ఉన్నాడు, శివుడికి దండం పెడదామని ఎడుతున్నట్ట. ఎవడో అన్నట్ట, నైవేద్యం పట్టుకెడుతున్నావా అన్నట్ట. ఇంటికి వెళ్ళి అక్కయ్య చేత లేడి మాంసం వండించాడు. అది చూసింది రుచి, అది పుచ్చుకు బయలుదేటారు దుప్పల్లోను. ఎంగిలి పెట్టచ్చా? వాడికి తెలియదు పాపం. వెడుతుంటే నాలాంటి వాడు ఎదురయ్యి, ఒరే అబ్బాయి మంచినీళ్ళు పట్టుకెడుతున్నా, స్నానం చేసావా అన్నట్ట. ఇది బయట పెట్టడానికి ఓపిక లేక అది పట్టుకునే స్నానం చేశాడు. చల్లరిపోయింది. బయటకు వచ్చాడు. ఇంకోడెవడో నా తమ్ముడు లాంటి వాడు వచ్చి, ఒరే అభిషేకానికి నీళ్లు పట్టుకెడుతున్నావా అన్నట్ట. ఇది కింద పెడదామంటే పాడవుతుంది, మళ్ళీ అభిషేకాన్ని బిందు కోసం ఇంట్లోకి వెళ్ళాలి, నోట్లోనే నీళ్లు పెట్టుకున్నట్ట. వెళ్ళాడు, శివుడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నిర్మాల్యం ఉంది, తీయడానికి లేదు. పిలుద్దామంటే నోరు ఖాళీ లేదు, చేతులు ఖాళీ లేవు. కుడికాలు ఇలా గట్టిగా పెట్టి ఎడంకాలు లేపి ఆ తుక్కంతా ఎడంకాలతో తీసేసాట. శంకరాచార్యుల వారి కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. అయ్యయ్యో, మార్గావర్తిత పాదుగా పశుపతి అంగశ్చ కూర్చాయతే. రోడ్డు మీద తిరుగుతున్న వాడి చెప్పులు నీకు కూర్చి కింద మారాయా? కించిత్ భక్షిత మాంసకబళం నవ్యోపహారాయితే. ఎంగిలి తూచిన ఇది ఉంది, తడిసిపోయింది, అది ఆహారం అయ్యిందా? గండూషాంబు నిషేవణం సురరిపోహో అభిషేకాయతే. నోట్లో నీళ్లతో అభిషేకం చేశాడా? ఓరివిడి భక్తి పాడుగాను అనలేదాయన. అహో, నిజంగా మనకు ఆ భక్తి ఉంటే నిలబడైనా పూజ చేయొచ్చు. కానీ పూజ చేసేటప్పుడు పూజ కూర్చుని చెయ్యాలి. పూజ జరుగుతుంటే వీలైతే కూర్చోవాలి, లేకపోతే నిలబడచ్చు. దేనికి? అసలు పూజ అంటే అర్థం ఏమిటండి? పూహు జాయతే ఇది పూజ. ఏ పని చేస్తే నీ కోరిక నెరవేరుతుందో, నీ ఫలితాలు లభిస్తాయో, జాయతే పుడతాయో, దాని పేరు పూజ. పూజ చేసేటప్పుడు నేల మీదే కూర్చోవాలని నియమం మొదటి నుంచి ఉంది. ఎందుకని? ఆసనం ఉండాలి మనకి. ఎంచేతంటే ఆసనం లేకుండా మనకి స్థిరత్వం ఉండదు. అందుకని ఇది ఎలా ఉంటుందండి? దర్భలతోటి కానీ, చెక్కతోటి కానీ, జింక చర్మము, ఎద్దు చర్మము ఇలాంటి వాటితోటి కానీ ఉంటే క్షేమము. దర్భలు ఎందుకో తెలుసా? వృత్రాసుడని రాక్షసుడు ఉండేవాడు. వాడి కంటి రెప్ప కొనలున్నాయి, ఇవి నేల మీద పడి దర్భల కింద మారాయి. వాడి తపస్సుకి సంకేతమది. నేను చాలా తక్కువ చెప్పా. ఈ కథ యజుర్వేదంలో 40 పేజీలు ఉంటుంది. అందుకని దర్భలతో చేసింది. వేరే దర్భలు ఉంటాయి, అది తద్దినాలకి వాటికి వాడతారు. ఆ దర్భలు కాదు, కంటి కొసలు అన్నట్టు మీ ఆడవాళ్ళంతా కాటుక పెట్టుకుంటారే, అది ఎక్కడిదో తెలుసా? వృత్రాసుడి కంటి పాప నేల మీద పడి తదాంజనమపవత్. ఆడవాళ్ళు కాటుక పెట్టుకుంటే అందముతో పాటు శత్రుబాధ తొలగిపోతుంది. 3 రకాల రోగాలు కంటి ద్వారా వస్తాయి, అది ఆగుతుంది. మగవాడు పెట్టుకుంటే యుద్ధాల్లో గెలుస్తాడు. ఇది అందుకని దర్భలతో కానీ, జింక చర్మం ఏమిటి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, దాని వేదం మత్సల రూపంలో ఉన్నాయి. అందుకని చెక్క దేనికి? వనస్పతి దేవత చంద్రుడు. అంటే వీళ్ళందరినీ కూడా గౌరవించి మీ ద్వారా మేము ఆరాధన చేస్తున్నాము. ఎందుకు? మన శరీరంలో ఉన్న ఇంద్రియాలు ఎంత తేడా వచ్చినా పక్కకి వెడతాయి.
కిందే కూర్చున్నాం, గుచ్చుకుంది. చస్తున్నామండి, పూజ చేద్దామంటే లేకుండా పోయింది. గుచ్చుకుంటే గుచ్చుకున్న చోటు తిట్టాలి కానీ దేవుడు ఎందుకు తిట్టడం? అలాగే లేదండి, ఇగో ఇలా మారిపోతుంటాయి. ఇలాంటివేమీ లేకుండా ఉండాలని చక్కగా ఒక పీట కానీ ఆస్తరణం కానీ ఉండాలి. జబ్బు చేసిందనుకోండి, కింద కూర్చోలేరు. వాళ్ళ కోసం కూడా చెప్పారు, కుర్చీలో కూర్చోరా బాబు, తప్పేం లేదు. ఆ దిండు కావాలి ఉంది. మనుధర్మ శాస్త్రంలో ఎన్ని రకాల ఆసనాలు ఉన్నాయో చెప్పారు, తప్పేం లేదు. పాపం మా ధ్రువుడికి డౌట్ వచ్చింది. తాతగారు కూర్చోవడం ఎలాగండి? ఏం లేదురా అబ్బాయి, యోగా మాస్టర్లా చెప్పలేని ఆడతాడు. నువ్వెక్కడ కూర్చుంటే లేవబుద్ధి కాదు, అక్కడే కూర్చో. యోగా ఆసనం ఎంత అందంగా చెప్పాడు. కూర్చున్నవాడు మళ్ళీ లేవలేదు, వచ్చాడు స్వామి. అంచేత పూజ లోపల ఎందుకని ఈ ఆసనం? ఈ ఆసనం దేనికి సంకేతము? భూదేవతకి సంకేతము. అమ్మా, నీ ఒళ్ళో కూర్చుంటున్నావమ్మా, పూజలు చేసుకుంటున్నావమ్మా, కాస్త పూజ సక్రమంగా జరిపించు తల్లి. ఓ చెట్లలారా, మీ నుంచి వచ్చిన ఆకులతోటి చెక్కలతోటి పీట తయారు చేసుకున్నాం, మమ్మల్ని రక్షించండి. ఓ జింక, ఓ ఎద్దు, ఓ లేడీ, మీరందరూ కూడా దేవతా స్వరూపాలు. అందుకని మీ స్పర్శతోటి మేము బాగుండాలి. అందుకని మా పూజ సక్రమంగా జరగాలి. అందుకనే ఆసనం సుఖాసనం, భగవద్గీతలో కూడా చెప్తాడు ఈ మాటని. ఆసనం సవ్యంగా వేసుకో. మనం ఏం చేస్తున్నాం? ఆసనాలు వీడియో వాళ్ళ యాంగిల్కి సరిపోయేలా పెట్టుకుంటున్నాం ఆసనాలు. నీ ఇల్లు బంగారంగాను. ఆ మధ్య పెళ్లి పందిట్లోనూ పెళ్లి కొడుకు పెద్ద ముత్తైదు మెళ్ళలో కట్టాట మంగళసూత్రం. ఎందుకంటే పెళ్లి కూతురు వీడియో కేసే చూసే, పెళ్లి కొడుకు వీడియో కేసే, పురోహితుడు వీడియో కేసే. ఈ జడ ఎత్తి పట్టుకున్న మహాతల్లి కూడా పెళ్లి కొడుకు ఇలా మధ్య చూస్తుంది. ఆవిడే ఎక్కడ కట్టాలి కొడుకు ఇలా చేస్తున్నారు. అంటే పీటలు కూడా ఎలా ఉండాలో తెలియటంలా. అందుకనే పెళ్లి కుమార్తె కూర్చోబెట్టడానికి పనసకర్రతో చేసిన పీట చేస్తారు, అది విశేషం. ఇవన్నీ కూడా ఆసనం. ఆసనం అంటే ఆ సమంతాత్ బాగుగా కూర్చోడానికి వినియోగించేది. అంటే నీ పూజ వ్యర్థం కాకుండా ఉండడానికి, సక్రమంగా జరగడానికి. ఆసనం సరిగ్గా వేసుకున్నాం అనుకోండి, 2 గంటల పూజ కూడా 2 నిమిషాల్లో చేసినట్టు అనిపిస్తుంది. అలాగే వేదం చదివేవాళ్ళు కూడా దానికి ఆసనం ఉంటుంది. వేరే వాడి దగ్గర అడిగి దానికి ఆసనానికి యమ, నియమ, ప్రాణాయామ ఇవన్నీ అయ్యేసరికి ప్రాణం పోతుంది. వాడెవడో టీవీ ప్రోగ్రాం చూస్తూ ప్రాణం పోయింది ఏమిటన్నాడు, యోగా చూస్తూ పోయిందన్నాడు వాడు. అక్కడ ప్రాణాయామం అని చెప్పేట ఆయన, ఈ లోపల కరెంటు పోయింది, ఇలా పట్టు కూర్చొని పోయాడు. ఇలాంటి పనులు చేయకూడదు. అది అంచేత ఆసనంలో ఉన్న విశేషం ఏమిటి? ఏదీ లేకపోతే తడిగుడ్డ వేసి కూర్చోండి, లేదు కాస్త అక్షతలు చల్లి కూర్చోండి. ఏది అలాంటిది లేకుండా మాత్రం కూర్చోవద్దు. ఇది కూడా మనకి అధర్వణ వేదం చాలా విస్తారంగా చెప్పిందమ్మా. అది చాలా చక్కగా చెప్పారు గురుగారు. ఎందుకు కింద కూర్చుంటాము, కూర్చున్నప్పుడు కూడా ఎటువంటి పద్ధతిలో కూర్చోవాలి, ఇవన్నీ కూడా ఎంతో వివరంగా చెప్పారు. ఇంకొక నిమిషం, జర్మనీ వెళ్ళండి, అక్కడ కుర్చీలు ఉంటాయి హోటల్స్లో. చిన్న పిల్లలకైతే వాళ్ళకి ప్రత్యేకమైన కుర్చీ ఇస్తాడు. పెద్దవాళ్ళు అనుకోండి ప్రత్యేక కుర్చీలు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనుకోండి వాళ్ళకి ప్రత్యేకమైన కుర్చీలు ఉంటాయి. పెళ్ళి లేని వాళ్ళు అంటే అక్కడ ఆసనాలు ఎలా ఉండాలో కూడా హోటళ్లలో కూడా చేస్తారు వాళ్ళు. ఎందుకని మన దగ్గర వేదాలు అనువాదం చేసుకున్నారు జర్మనీలోకి. అది విశేషం అన్నమాట. ఖచ్చితంగా గురుగారు, మన దగ్గర ఉన్న విషయాలు ఎక్కడో బయట దేశం వాళ్ళు నేర్చుకొని వాటిని ఫాలో అవుతున్నప్పుడు, పాటిస్తున్నప్పుడు మనం ముందుగా తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.